హలో గాయ్స్, నిన్న జరిగిన T20 మ్యాచ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెకండ్ T20 మెల్బోర్న్లో జరిగింది. ఈ మ్యాచ్ ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. స్టార్టింగ్లో మంచి అసలు వికెట్లు కోల్పోతూ ఈ మ్యాచ్లో తడబడిన ఇండియా 125 మాత్రమే చేయగలిగింది. స్టార్టింగ్లో హేజిల్వుడ్ కావచ్చు, బాక్లెట్ కావచ్చు, ఇంకా నెథన్ ఎలిస్ కావచ్చు, ఇండియన్ బ్యాట్స్మెన్ ట్రబుల్ కల్పించారు. ముఖ్యంగా హేజిల్వుడ్ గిల్ వికెట్ తీయడంతో పాటు ఇంకా 2 వికెట్లు తీశాడు. 3 వికెట్లతో 13 రన్లు మాత్రమే ఇచ్చి ఒక ఛాంపియన్ బౌలర్ అసలు ఎందుకు ఈ మధ్య ఇంత సక్సెస్ అవుతున్నాడో, అసలు ఐపీఎల్లో ఆర్సీబీకి ఎంత సక్సెస్ అందించారో మళ్ళీ ఈ T20లో ఇప్పుడు పీక్ ఫామ్ చూస్తున్నాం హేజిల్వుడ్ నుంచి. అండ్ ప్రతి బౌలర్ బాగా వేయడంతో ఇండియాని 130 లోపలే రిస్ట్రిక్ట్ చేసి మ్యాచ్ను ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసుకుంది విన్ అవ్వడం. అయితే ఇండియన్ బ్యాటింగ్ లైనప్లో ఓన్లీ అభిషేక్ శర్మ ఒకటి ఒంటరి పోరాటం చేసి ఇంత స్కోర్ తీసుకొచ్చాడు. అభిషేక్ శర్మతో పాటు ఇంకో ప్లేయర్ ఎవరైనా బాగా ఆడారంటే అది హర్షిత్ రాణానే. 35 from 32 బాల్స్ చేశాడు కానీ బట్ అది చాలా ఎక్కువ బాల్స్ తినేయడం వల్ల అభిషేక్ శర్మకి కావచ్చు, ఇండియాకి కావచ్చు కొంచెం స్లో వచ్చింది మధ్యలో. సో లేకపోయి ఉంటే ఇంకొంచెం ఒక 20 రన్లు ఎక్స్ట్రా వెళ్ళేది. బట్ ఇప్పుడు బ్యాటింగ్ అయితే బాగానే చేశారు ఇద్దరు, అటు హర్షిత్ రాణా కావచ్చు, ఇటు అభిషేక్ శర్మ అయితే విరుచుకుపడ్డాడు. తర్వాత చేసింగ్లో ఆస్ట్రేలియా ఈజీగా చేసింది. మంచి స్టార్ట్స్ ఇచ్చారు. మిచెల్ మార్ష్ కావచ్చు, హెడ్ కావచ్చు, ఒక 50 రన్ పార్ట్నర్షిప్, అది కూడా ఫాస్ట్గా కొట్టి మ్యాచ్ను ఆల్మోస్ట్ సీల్ చేశారు విన్ అవ్వడానికి. దాని తర్వాత వికెట్లు పడ్డా కూడా అంత ట్రబుల్ ఏం అనిపించలేదు. డెప్త్ బ్యాటింగ్ వర్క్ ఉంది, స్టోనీస్ వర్క్ ఉంది. సో వికెట్లు పడ్డా కూడా ఎవరో ఒకరు తలో చేయి వేయడంతో మ్యాచ్ కొంచెం వాళ్ళకి ఈజీగా గెలవడం జరిగింది. బూమ్రా 2 వికెట్లు తీయడం, అయినా 125 ఏమాత్రం సరిపోలేదు. 126 టార్గెట్ ఇచ్చారు, అది ఏమాత్రం సరిపోలేదు ఆస్ట్రేలియాని బీట్ చేయడానికి. ఆడుతూ పాడుతూ వాళ్ళు చేయడం జరిగింది. సో చూడాలి మరి ఏమవుతుందో థర్డ్ T20లో. ఇండియా బౌన్స్ బ్యాక్ అవుతుందా లేదా అన్నది చూడాలి. సో ఐ హోప్ ఈసారి ఇండియన్ బ్యాట్స్మెన్స్ ప్రతి ఒక్కరు కన్సిస్టెంట్గా బాగా ఆడతారని అనుకుంటున్నాను. ఒక ప్లేయర్ మీద ఆధారపడి అంటూ కాదు. సో 126 is not enough and this is my opinion. సో ఈ వీడియో చూసినట్టయితే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ హోప్ యూ ఇలానే క్రికెట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. నాకు ఏదైతే ఇష్టం ఉందో వాటి మీద వీడియోస్ చేస్తూ ఉంటాను అన్నమాట. లైక్స్ కోసం వాటి కోసం అయితే అసలు కేర్ కూడా చేయాలి. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్.